హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. మహామాంత్రికురాలు జానపద కథ 2వ భాగం విందాం. ఇంతకీ ఆ భవనం ఎవరిది? అంతవరకు దృష్టికి కనిపించని భవనం క్షణాల మీద ఎలా మొలుచుకు వచ్చింది? ఆ మాయ ఏమిటో తప్పక తెలుసుకోవాలి. ఒకవేళ సైనికుల దృష్టిలో పడినా భయం లేదు. వాళ్లకు జవాబు చెప్పడానికి నా ఖడ్గం ఉండనే ఉంది అనుకుంటూ నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ భవనం దగ్గరికి వెళ్ళాను. కానీ ఆశ్చర్యం, సైనికులు నేను నిలుచున్న వైపు చూస్తున్నారే కానీ ఒక్కరు కూడా ముందుకు రావటం లేదు. ఏమిటి వింత? నేను వీళ్ళకు కనిపించడం లేదా? లేక కనిపించినా ఎందుకులమ్మని ఊరుకున్నారా అనుకుంటూ ధైర్యం చేసి భవనంలోకి అడుగుపెట్టాను. ఆ భవనం ఎంత విశాలంగా ఉందో చెప్పలేను. నా ముందుగా ఆ యువతి ఎక్కిన పల్లకిని బోయీలు మోసుకు వెళుతూ కనిపించారు. ఆ పల్లకి వెనుకగా సైనికులు కొంతమంది బానిసల్ని పెడరెక్కలు విరిచికట్టి మరీ తీసుకువెళ్తున్నారు. వాళ్ల వెనుకగా నా పంచకళ్యాణి గుర్రం కనిపించింది. దాని కళ్ళెం పుచ్చుకొని 2 సైనికులు ఈడ్చుకు వెళుతున్నారు. నిజంగా ఇదేదో మాయాభవనంలాగానే ఉంది. నా కళ్ళ ముందే చెట్టులాగా మారిపోయిన నా పంచకళ్యాణికి తిరిగి మామూలు రూపం ఎలా వచ్చింది? ప్రాణాలు పోయినా సరే దీని అంతు ఏమిటో తేల్చుకొని మరీ వెళ్తాను అని నిశ్చయించుకొని నేను కూడా గుర్రం వెనుకగా బయలుదేరాను. నేను అందర్నీ చూడగలుగుతున్నాను కానీ ఎవరూ నన్ను గమనించినట్టు లేదు. నా పంచకళ్యాణిని చేరుకోగలిగితే చాలు. అది నన్ను చూసిందంటే ఇక లేనిదేముంది. వాళ్ళ కన్నుగప్పి పంచకళ్యాణిని అధిరోహించానంటే అది నన్ను త్రుటిలో ఈ మాయ నుంచి బయటకు తీసుకువెళ్తుంది అనుకుని వడివడిగా నడుచుకుంటూ వెళ్ళి పంచకళ్యాణి వీపు తట్టాను. ఆశ్చర్యం, అది నా వంక చూడనైనా లేదు. ఏయ్ పంచకళ్యాణి, నేను నీ యువరాజుని అన్నాను నెమ్మదిగా. నా మాట గుర్తించి అయినా అది వెనక్కి తిరుగుతుందని ఆశించాను. అయినా నా ఆశ అడియాసే అయింది. సరే, ఏది జరిగితే అదే జరుగుతుందిలెమ్మని వాళ్ళ వెనుకగా నేను కూడా భవనం లోపలికి బయలుదేరాను. కొంతసేపు ఆ విధంగా ప్రయాణం చేసిన తర్వాత వాళ్ళంతా ఓ విశాలమైన మందిరంలోకి అడుగుపెట్టారు. 2 తలుపులు ఉన్నాయి. చివరిగా ఉన్న నేను మందిరంలో అడుగుపెట్టగానే ఆ బ్రహ్మాండమైన తలుపులు వాటంతట అవే మూసుకుపోయాయి. ఆ మందిరంలో పాలరాతి స్తంభాలు అనేకం ఉన్నాయి. ఆ స్తంభాల నుంచి వెలుతురు ప్రసరిస్తూ మందిరాన్ని పట్టపగలు చేస్తుంది. ఆ వెలుతురులో అందరి ముఖాలు స్పష్టంగా కనిపించసాగాయి. ఆ మందిరానికి దక్షిణ దిశలో పెద్ద పరదా ఒకటి నేల వరకు వేలాడుతున్నది. బోయిలు పల్లకీని తిన్నగా పరదా సమీపానికి తీసుకువెళ్ళి దించారు. పల్లకీలో కూర్చున్న యువతి యువతలకు వచ్చి పరదా తొలగించుకొని లోనికి వెళ్ళింది. పరదాకు ఆనుకొని రత్న సింహాసనం ఒకటి కనిపించింది. ఆ యువతి తిన్నగా వెళ్ళి సింహాసనంలో కూర్చున్నది. ఆ తర్వాత బలిష్ట కాయుడొకడు పరదా సమీపంగా వెళ్ళి ఆ యువతికి వంగి నమస్కరించాడు. అటు పిమ్మట నిటారుగా నిలబడి, మంత్రతంత్ర మహేంద్రజాల మాయాశక్తి సంపన్నమైన మహామాంత్రికురాలికి జయము జయము. మాంత్రిక మహారాణి, నిన్నటి వరకు మన జంతర్ మంతర్ అరణ్యంలో చిక్కుకున్న 21 మంది మనుషులను బానిసలుగా బంధించాను. అందులో అందమైన ఓ తెల్లని పంచకళ్యాణి గుర్రం కూడా ఉంది. ఆ గుర్రాన్ని అధిరోహించి వచ్చిన కుర్రవాణ్ణి మాత్రం మేము ఏమీ చేయలేకపోయాము అంటూ తలదించుకున్నాడు. మాంత్రికురాలు పరదాలో నుంచి సింహంలా గర్జించింది. ఏం, ఎందుకని? ఆ బలిష్టకాయుడు గజగజలాడిపోతూ, నన్ను క్షమించు మహారాణి, ఇందులో నా దోషమేమీ లేదు. ముందుగా అతడి గుర్రం మన మాయా కోనేటిలోని నీరు త్రాగి ఆ కుర్రవాడు చూస్తుండగానే చెట్టుగా మారిపోయింది. దాంతో ఆ బుడతడు భయపడిపోయి నీరు తాగటం మానేశాడు. అందువల్ల వాణ్ణి మన బానిసగా బంధించలేకపోయాము. మనకు కావలసిన 22 మనుషులను తీసుకురాలేకపోయినందుకు నేను చాలా సిగ్గుపడుతున్నాను. నన్ను మీరు ఏ శిలగానో చిలుకగానో మార్చేయండి అన్నాడు. అవసరం లేదు, ఇందులో నీ దోషం ఏమీ లేదని మేం భావిస్తున్నాము
అంటూనే మాంత్రికురాలు తన సమీపంగా ఉన్న గంట వాయించింది. ఆ గంటా నినాదం మందిరం యావత్తూ కొంతసేపటి వరకు ప్రతిధ్వనించింది. ఈ 21 మంది బానిసల్ని మహల్లో స్వేచ్ఛగా వదిలేయండి. వీళ్ళకి ఎటువంటి లోటు రానియవద్దు. మహారాజ భోగాలు అనుభవించే ఏర్పాట్లు చేయండి. సన్నగా ఉన్నవాళ్ళు బలిష్టంగా తయారు కావాలి. బలంగా ఉన్నవాళ్ళు మరింత బలవంతులు కావాలి. మనకు 22వ బానిస కూడా దొరికే వరకు వీళ్లను మహాదేవికి బలివ్వకూడదు. వీళ్లను అతి జాగ్రత్తగా కాపాడటం మీ అందరి కర్తవ్యం అంటూ మాంత్రికురాలు ఆజ్ఞాపించింది. బలిష్టకాయుడు వంగి నమస్కరించి, చిత్తం మహారాణి, మీ ఆజ్ఞను తప్పక పాలిస్తాం అంటూనే పంచకళ్యాణి దిక్కు చెయ్యెత్తి చూపించి, ఆ తెల్లని గుర్రాన్ని ఏం చేయమంటారు మహారాణి అని ప్రశ్నించాడు. మాంత్రికురాలు పరదాలో నుంచి తల తిప్పి పంచకళ్యాణి వంక చూసి మందహాసం చేసింది. గుర్రం పక్కగా నిలబడి ఉన్న నన్ను ఆమె చూసినట్టు లేదు. బహుశా నేను ఆమె మాయాజాలంలో చిక్కకపోవటం వలన కనిపించలేదేమో తెలియలేదు. పంచకళ్యాణి మహాపసందుగా కన్నుల పండగ చేస్తున్నది. మచ్చలేని తెల్లటి గుర్రమంటే నాకెంతో మక్కువ. ఆ గుర్రానికి ఎగిరే శక్తిని, అందుకు కావలసిన రెక్కల్ని సృష్టించి ఇస్తాను. దాన్ని మన అశ్వశాలలో కాకుండా విడిగా నా అంతఃపుర మందిరంలో కట్టివేయండి. నేను షికారుగా ఆకాశ మార్గాన వెళ్ళేటప్పుడు రెక్కల గుర్రాన్ని అధిరోహించి మరీ వెళతాను అంది. మాంత్రికురాలు సింహాసనం మీద నుంచి లేచి, బానిసల్లారా, స్వేచ్ఛ ఇచ్చానని పారిపోయేటందుకు ప్రయత్నించకండి. ఈ భవనంలో ఒకసారి అడిగిపెట్టిన వాళ్ళు నా మాయాజాలంలో చిక్కుకున్నా చిక్కకపోయినా సరే తిరిగి బయటికి వెళ్ళటం అసంభవం. ప్రతి వ్యక్తి ఏదో ఒకనాడు చావవలసిందే. బ్రతికిన 4 రోజులు మహారాజ భోగాలు అనుభవించండి అంది. సైనికులు బానిసల్ని తీసుకుని ఎటో వెళ్ళిపోయారు. కొంతసేపటికి ఆ మందిరం యావత్తూ నిర్మానుష్యమైంది. పంచకళ్యాణి గుర్రము నేను తప్ప అక్కడ ఎవరూ లేరు. అప్పుడు మాంత్రికురాలు పరదాచాటు నుంచి యువతలికి వచ్చి నెమ్మదిగా నడుచుకుంటూ పంచకళ్యాణి దగ్గరకు వచ్చింది. ఆమె రాకముందే నేను ఎందుకైనా మంచిదని ఓ పాలరాతి స్తంభం చాటున దాక్కున్నాను. మాంత్రికురాలు గుర్రం సమీపంగా వచ్చి చేతిలోని మంత్రదండాన్ని గాలిలో ఊపుతూ ఏవో మంత్రాలు ఉచ్చరించింది. ఆ వెంటనే నా పంచకళ్యాణికి విచిత్రంగా రెక్కలు మొలుచుకు వచ్చాయి. అంతేకాదు, అది భూమికి కొంత ఎత్తున గాలిలో లేచి గట్టిగా సకిలించడం ప్రారంభించింది. అది చూస్తూనే మాంత్రికురాలు మందిరం దద్దరిల్లేటట్లు వికటాట్టహాసం చేసి, తొందరపడకు, వీలు చూసుకొని మనం సరదాగా ఆకాశ మార్గాన పయనిద్దాంలే అంది. ఆహా, ఎంత దుర్దశ సంభవించింది! కాంచనరేఖను చూద్దామనే పేరాసతో బయలుదేరి కడగండ్ల పాలయ్యాను కదా అనుకొని భారంగా నిట్టూర్చాను. అంతలో నల్లటి వ్యక్తి ఒకడు యమపాసంలాటి కొరడా చేతపుచ్చుకొని అక్కడికి వచ్చి మాంత్రికురాలికి వంగి నమస్కరించాడు. ఈ పంచకళ్యాణిని తీసుకువెళ్ళి నా అంతఃపుర మందిరంలో ఉంచి తలుపులు బంధించు. పంచకళ్యాణి మాయమైందో నీ శరీరంలో ఎముకలు కూడా మిగలవు అంటూ వాడి మీద హూంకరించింది. వాడు చిత్తం మహారాణి అంటూ గుర్రాన్ని తీసుకొని అంతఃపురంలోనికి బయలుదేరాడు. నేను కూడా వాడి వెంటనే బయలుదేరాను. మాంత్రికురాలు సృష్టించిన జంతర్ మంతర్ అడవిలోని కోనేటి నీరు త్రాగకపోవటం వలన నేను వాళ్ళ దృష్టికి కనిపించడం లేదన్న విషయం నాకు అవగాహన అయింది. వాడు గుర్రాన్ని అలా తీసుకువచ్చి ఓ గదిలో బంధించి తలుపులకు తాళం బిగించాడు. ఆ తాళం చెవిని మొలకు దోపుకొని గదికి కాపలా కాయటం ప్రారంభించాడు. నా పంచకళ్యాణికి ఎగిరే శక్తి వచ్చింది. ఎలాగైనా దాన్ని చేజిక్కించుకోగలిగితే ఆకాశ మార్గాన బయలుదేరి బయటపడవచ్చు అనుకున్నాను. ఆలోచన అయితే దివ్యంగానే ఉంది. అయితే పంచకళ్యాణి గుర్రాన్ని యువతలికి రప్పించడం ఎలాగా అని తెగ ఆలోచించాను. ఆ వెంటనే నాకొక దివ్యమైన ఆలోచన మనసులో మెదిలింది. తక్షణము ఒర నుంచి ఖడ్గం తీసి ఆ నల్లటి వ్యక్తి మొలకున్న తాళం చెవిని ఖడ్గం మొనతో లాగటానికి ప్రయత్నించాను. ఖడ్గం మొన తాళానికి తగులుతూనే వాడు ఉలిక్కిపడి
మొలవంక చూసుకున్నాడు. బహుశా వాడికి ఖడ్గం కనిపించి ఉంటుంది. కుడి చేయి పైకెత్తి ఖడ్గం మీద బలంగా ఒక దెబ్బ వేశాడు. నేను అటువంటి పరిస్థితి వస్తుందని ఊహించకపోవటం వల్ల ఖడ్గాన్ని మామూలుగా పట్టుకున్నానేమో. వాడు కొట్టిన ముష్టిఘాతానికి ఖడ్గం వెళ్ళి నేల మీద పడిపోయింది. నేను ఖడ్గాన్ని తీసుకుందామనుకునేటంతటిలోనే వాడు నేల మీదకి వంగి దాన్ని చేత్తో తీసిపుచ్చుకొని ఇంతింత కళ్ళు చేసుకొని ఖడ్గం వంక చూడసాగాడు. పంచకళ్యాణి పోయింది, ప్రాణాలు కాపాడే ఖడ్గం కూడా చేజారిపోయింది. ఇక గత్యంతరమేమిటి? బయటికి జారుకునే మార్గం కూడా లేదు. నా బతుకిక మాయాభవనానికి అంకితమేనా అని ఆలోచిస్తూ ఉండగానే ఖడ్గం చేజిక్కించుకున్న నల్లటి వ్యక్తి దాన్ని తీసుకొని అంతఃపురం దిక్కుగా పరుగు ప్రారంభించాడు. వాళ్లకు కనిపిస్తానన్న భయం లేదు కాబట్టి వాడు ఎక్కడికి వెళుతున్నాడో చూద్దామని ఆతృత కొద్దీ నేను కూడా వాడి వెంటనే పరుగు తీశాను. వాడు తిన్నగా ఓ మందిరంలోకి ప్రవేశించి అక్కడ వేలాడగట్టిన గంట వాయించాడు. అప్పటికి నేను కూడా ఆ మందిరంలోకి ప్రవేశించాను. గంట శబ్దం వింటూనే మాంత్రికురాలు ఓ గదిలో నుంచి మందిరంలోకి వచ్చి అక్కడ ఉన్న ఉన్నతాసనం మీద కూర్చుంది. నల్లటి వ్యక్తి ఆమెకి వంగి నమస్కరించి తన చేతిలో ఉన్న ఖడ్గాన్ని అక్కడ ఉన్న బల్ల మీద పెట్టాడు. మాంత్రికురాలు ఖడ్గాన్ని తీసి అటూ ఇటూ తిప్పి చూసి, ఇది నీకెక్కడ దొరికింది అంటూ ప్రశ్నించింది. చిత్తం, నేను గుర్రాన్ని గదిలో బంధించి కాపలా కాస్తూ ఉండగా ఈ వస్తువు గాలిలో ప్రత్యక్షమై నా మొలకున్న తాళం చెవిని తీయటానికి ప్రయత్నించింది. ఒక్క దెబ్బతో దీన్ని నేల మీద పడగొట్టాను. ఆ తర్వాత దీన్ని చేజిక్కించుకొని మీ వద్దకు తీసుకువచ్చాను. ఈ వస్తువు ఏమిటో, ఇది గాలిలోకి ఎలా వచ్చిందో, ఇది నా తాళం చెవిని ఎందుకు ముట్టుకుందో తెలియదు. అవన్నీ మహారాణి వారే విచారిస్తారని దీన్ని మీ ముందుకు హాజరుపరిచాను అన్నాడు వాడు. మాంత్రికురాలు కొంతసేపటి వరకు ఏదో ఆలోచిస్తూ తల పంకించడం ప్రారంభించింది. ఆ తర్వాత వాడి దిక్కు తిరిగి, దీని విషయం నేను చూసుకుంటాను, కానీ నువ్వు వెళ్ళి పంచకళ్యాణిని అప్రమత్తంగా కాపలాకాయ్ అంటూ ఆజ్ఞాపించింది. వాడు చిత్తం అంటూ వెనుదిరిగి వెళ్ళిపోయాడు. వాడి వెంట వెళ్ళి పంచకళ్యాణిని చేజిక్కించుకోవాలనే ప్రయత్నం చేయాలా, లేక మాంత్రికురాలి మందిరంలోనే ఉండి ఖడ్గాన్ని అపహరించాలా అన్న మీమాంసలో పడి అక్కడే క్షణకాలం ఆగిపోయాను. మాంత్రికురాలు ఒక మూలగా వెళ్ళి బంగారు నగిషి చెక్కబడిన పెట్టెనొకదాన్ని తెరిచింది. అందులో నుంచి తెల్లని పాలరాతిలాగా మెరిసే గుండ్రని వస్తువునొకదాన్ని పైకి తీసింది. ఆమె అటూ ఇటూ తిరిగి ఉన్నప్పుడు అదే అదునుగా బల్ల మీద ఉన్న ఖడ్గాన్ని తీసుకుందామని దాన్ని పైకెత్తాను. కానీ ఆశ్చర్యం, ఖడ్గం బల్ల మీద నుంచి పైకి లేవలేదు. ఖడ్గం అంత బరువుగా ఉండటం నాకెంతో ఆశ్చర్యం అనిపించింది. ఇక ఆ ఖడ్గాన్ని తీసుకునే ప్రయత్నాన్ని విరమించుకొని మాంత్రికురాలు ఆ గుండ్రని వస్తువును ఏం చేస్తున్నదో చూడటానికి నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ ఆమె పక్కగా వెళ్ళాను. ఆమె గుండ్రని వస్తువును ఓ బల్ల మీద పెట్టి ఏవో మంత్రాలు చదువుతూ దానిమీద 2 చేతులు ఆనించి తీసింది. మహాద్భుతం! ఆ గుండ్రని వస్తువులో ఏదో కాంతిపుంజము తళుక్కున మెరిసింది. ఆ తర్వాత దానిమీద ఎవరో అటూ ఇటూ తిరుగుతున్న చిత్రం కనిపించింది. దానిమీద కనిపిస్తున్న వ్యక్తి ఎవరా అనుకుంటూ నేను తొంగి చూశాను. ఆ వ్యక్తి ఇంకెవరో కాదు, నేనే. ఓహో, ఇదేదో మాయాదర్పణంలాగా ఉంది. ఖడ్గాన్ని బట్టి నేను అంతఃపురంలో ఉన్న సంగతి మాంత్రికురాలు తెలుసుకొని ఉంటుంది. ఇప్పుడు నన్ను బంధించడానికే ఉపాయం ఆలోచిస్తూ ఉండొచ్చు. ఇప్పుడేమిటి చేయటం అని ఆలోచిస్తూ ఉండగానే మాంత్రికురాలు ద్వారం దిక్కు తిరిగి, ఒసే చంపా, బంగారు పంజరాన్ని ఇటు తీసుకురావే అంటూ కేక పెట్టింది. ఆ కేకతో ఓ అందమైన యువతి చిన్న పంజరాన్ని తీసుకొని పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరకు వచ్చింది. మాంత్రికురాలు దాసి దాని చేతిలో ఉన్న పంజరాన్ని తీసుకొని ఏవో మంత్రాలు చదివి దాన్ని గాలిలోకి విడిచిపెట్టింది. ఏముంది, ఆ చిన్న పంజరం కాస్త గాలిలో గిరగిరా తిరుగుతూ అంతకంతకు పెద్దది కాసాగింది. ఈ మాంత్రికురాలు
ఏదో మాయాజాలం ప్రయోగించిందని ఆ గదిలో నుంచి బయటకు పారిపోవాలని ప్రయత్నించాను. అయితే నా ప్రయత్నం ఫలించలేదు. అప్పటికే పంజరం నా చుట్టూ తిరగటం ప్రారంభించింది. కొంతసేపటికి నేను పంజరంలో బందీ అయిపోయాను. నేను పంజరం ఊచలు పుచ్చుకొని మాంత్రికురాలి వంక చూశాను. ఆశ్చర్యం! ఆమె నాకంటే 1000 రెట్లు పెద్దదిగా కనిపించింది. మాంత్రికురాలు నవ్వుతూ పంజరం దగ్గరకు వచ్చి దాన్ని చేత్తో పుచ్చుకొని ఓ బల్ల మీద పెట్టింది. ఆమె నన్ను చూడగలుగుతున్నది కాబోలు. నా కళ్ళలోకి సూటిగా చూస్తూ విరగబడి నవ్వింది. ఆ తర్వాత పంజరం తలుపులు తెరిచి నన్ను 2 వేళ్లతో పుచ్చుకొని నెమ్మదిగా యువతలికి తెచ్చి నేల మీదకి దించింది. నేను నేల మీద నిలబడగానే మామూలుగా మాంత్రికురాలు ఎత్తుకు మారిపోయాను. మాంత్రికురాలు నన్ను చూస్తూనే ఎంతో ముచ్చటపడి, ఇంత సుకుమారంగా చూడముచ్చటగా ఉన్నావు, ఎవరు నాయనా నువ్వు అని ప్రశ్నించింది. నేను నా వృత్తాంతం యావత్తూ నిర్భయంగా ఆమెతో చెప్పేశాను. అలాగా, ఆ పంచకళ్యాణి గుర్రము, ఈ ఖడ్గము నీవేనన్నమాట. నువ్వు విక్రమపురి యువరాజు అన్నమాట అంది మాంత్రికురాలు. అవును, నువ్వు దయతలిచి గుర్రాన్ని ఖడ్గాన్ని ఇచ్చేస్తే నా దారిన వెళ్ళిపోతాను. ఇంకెప్పుడు ఈ ఛాయలకే రాను అన్నాను. రావన్న నమ్మకమేమిటి? మాంత్రికురాలు నవ్వుతూ అడిగింది. నాకు ఏం చెప్పాలో తోచక, అమ్మా, నువ్వు నా తల్లి లాంటి దానివి. నీ మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, ఇంకెప్పుడు ఇటువైపుకే రానంటే రాను అన్నాను. ఆమె మళ్ళీ నవ్వి, నేను నీకు తల్లినా? భలే చక్కగా చెప్పావు. అవును, నువ్వు నాకు కొడుకువే. నాకు అన్నీ ఉన్నాయి, కానీ కొడుకు మాత్రం లేడు. నేను నా కొడుకులాగా పెంచుకుంటాను. నా మంత్రతంత్ర విద్యలన్నీ నీకు నేర్పుతాను. ఇక్కడే ఉండిపో. ఏం ఉండిపోతావా అని అడిగింది. ఆమె అలా ప్రశ్నిస్తూ నా వైపు తీక్షణంగా చూసింది. ఆ చూపులో ఎన్నో భావాలు నాకు వ్యక్తమయ్యాయి. ఉండకపోతే నిన్నేం చేస్తానో తెలుసా? మిగతా బానిసలతో పాటే నిన్ను కూడా మహాదేవికి బలి ఇస్తాను. అలా ప్రాణాలు పోగొట్టుకోవటం నీకు ఇష్టమా అన్నట్లు ఉంది మాంత్రికురాలి చూపు. నేను బిక్కుబిక్కుమంటూ ఆమె ముఖం వంక చూసి, అమ్మా, నేను మా రాజ్యం నుంచి బయలుదేరి చాలా రోజులైంది. అక్కడ నేను కనిపించక, ఎక్కడికి వెళ్ళానో తెలియక నా తల్లిదండ్రులు ఎంత కుమిలిపోతున్నారో ఏమో. 40 మంది తల్లులకు నేనొక్కడినే పుత్రరత్నాన్ని. వాళ్ళంతా నా వియోగంలో బ్రతికి ఉన్నారో ప్రాణత్యాగం చేసుకున్నారో తెలీదు. నా రాజ్యం వెళ్ళేటందుకు అనుమతినిస్తే వాళ్ళను ఒక్కసారి కళ్ళారా చూసుకొని తిరిగి వచ్చేస్తాను అన్నాను. దానికా మాంత్రికురాలు నవ్వి, నీకు కావలసింది తల్లిదండ్రుల యోగక్షేమమే కదా, వాళ్ళని నువ్వు చూడటమే కాదు, వాళ్ళతో మాట్లాడగలవు కూడా అంటూ ఆమె ఏవో మంత్రాలు చదివి గుండ్రని వస్తువు మీద చేతిలో ఆడించింది. మహామాంత్రికురాలు జానపద కథ 2వ భాగం సమాప్తం. రేపు 3వ భాగం కథ విందాం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.